వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. जी बोलिए. नमस्ते. आपका नाम क्या है सर? शेख मुजम्मिल. आपका काम क्या करते हैं सर? मैं ऑनलाइन सर्विस में काम करता हूँ. रेवंत रेड्डी साहब का काम कैसा है सर? अच्छा तो अच्छा कर रहे. इलेक्ट्रिसिटी बिल का ज़रा कम कर दिए. नल बिल भी कम, ज़ीरो बिल कर दिए. नल का भी प्लॉट्स देते हैं बोले, कर्नूल में दे रहे हैं ना. गैस पे भी 300 कम कर दिए और बसेस फ्री कर दिए लेडीज़ को. घरां तोड़ दिए थोड़े. उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर सर का भी अच्छा था. ब्रिजेस बनाए, उन्होंने भी बहुत कुछ करे थे. केसीआर सर भी उन्होंने भी घरां बना के दिए थे सबको. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దినేష్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలనపై అభిప్రాయం అంటే ఇక్కడ మొత్తం గజిబిజే ఉంది. ఇప్పుడు అంత ఏం లేదు చక్కగా. డెమోలేషన్ అన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ నడుస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. చక్కగా లేదు. రోడ్స్ అన్నీ మళ్ళీ రోడ్స్ క్లారిటీ లేదు, మొత్తం జామ్ ప్రతి దగ్గర. పబ్లిక్ ఏం చక్కగా లేదు. ఫస్ట్ అన్నా కొద్దిగానే ఉంటుండే, కానీ ఇప్పుడే ఏం లేనట్టుంది కథ. చక్కగా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో కొన్ని నడుస్తుంటే అప్పుడైతే ఆయన స్టార్ట్ చేసినవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయన క్లోజ్ చేసేటివి అన్నీ ఆయన స్టార్ట్ చేసినవి ఉన్నాయి. ఈయన కొత్తగా ఏం చేసిండో ఏమో తెలియదు. వాగ్దానాలు ఇచ్చినవి అన్నీ ఏవి నెరవేర్తలేవు అసలు. అది ప్రజాపాలన చేసిండు. ఇప్పుడు అది కూడా వస్తాయో రావో కూడా నమ్మకం లేదు. ఖాళీ పబ్లిక్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అంతే. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందండి? ప్రస్తుతానికి ఉన్న అభివృద్ధి ఏంటి? మనకైతే ప్రజెంట్ ఇప్పుడు ఏమైతే కనిపించట్లేదు. చూద్దాం ఈ కొద్ది రోజుల్లో మళ్ళీ ఆయన ప్రజాపాలన ఇచ్చిందా చాలా పబ్లిక్కి చేస్తా అంటుండు. స్లమ్ ఏరియా వాళ్ళకే లాస్ ఉంటుంది ప్రతిదీ ఏదైనా కానీ. ఉండేటోళ్ళు ఎట్లా ఉన్నారు అట్లనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి మరి. మీ పేరు సార్? నాగార్జున. ఏం చేస్తుంటారు సార్? మెకానిక్ పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్. గ్యాస్లు ఇచ్చిన గ్యాసీలే, ఆ రామిలే ఫ్లాట్లు బాగొట్టిండు, అన్ని బాగొట్టిండు, పని చేసుకుంటున్నాం మేము. అది గ్యాస్ రాలే, ఏం రాలే, తిరిగి కాలనీ పోయి గమ్ము కూర్చున్నా. అదని చెప్పిండు, ఇదని చెప్పిండు, అది ఏమి లేకుండా అయిపోయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన బాగుంది. పాలన మాత్రం నెంబర్ 1 ఉంది అప్పుడు కేసీఆర్ది. ఒక్కరోజు కరెంటు పోలే, ఏం పోలే. ఇప్పుడు కరెంటు పోతున్నాయి, నీళ్ళు రావట్లే, నల్ల రావట్లే, ఏం రావట్లే. ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుండ్రు. ఏం కాంగ్రెస్ ప్రభుత్వం మీరే చెప్పాలి, కానీ మేము చెప్తే మేము తింటాం. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? చెత్త ఉందని చెప్తున్నా కదా సార్. ఇంకా ఏమి పంచాయతీ చెప్తున్నా, ఉన్న ప్లాట్లను బాగొట్టుకుని గమ్ములు కూర్చున్నాం ఇక్కడ. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. పనులు లేవు, ఏం లేవు, దందాలు లేవు, ఏం లేవు. కిరాలు పెంచుకొని గమ్ములు కూర్చొని ఇక్కడ కిరాలు కట్టుకుని కూర్చుంటాం మంచిగా. ఇంకా అంతకని ఇంకేం ఉండాలి చెప్పు? అంతకని ఇంకేం లేదు మా కాడ ఇంకా చెప్పాలన్నా కూడా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీధర్. ఏం చేస్తుంటారు? ఐటీ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఆయన సైడ్ ఆయన ఫెయిర్గానే చేస్తున్నారు. బట్ కొన్ని విధానాలు చూస్తుంటే అంటే ఫ్యూచర్కి ఉపయోగపడి ప్రజెంట్కి కాదు కానీ, అంటే ఇప్పుడు మనకి ఇది హైడ్రా తీసుకొచ్చాక మనకి అదే ప్రాసెస్ గుజరాత్లో కూడా ఎగ్జిక్యూట్ చేశారు. సబర్మతి ఆశ్రమం నియర్ బై సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసి, అంటే స్లమ్ అంతా తీసుకెళ్ళి వేరే దగ్గర నుంచి అగ్రిగేట్ చేసి సిటీని నీట్గా క్లీన్గా చేయడానికి ట్రై చేశారు. ఆయన విధానం కూడా అంతే. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ ఇష్యూలో కూడా ఆయన తీసుకున్న స్టాండ్ పొలిటికల్గా కరెక్టే. ఎందుకంటే ఆయన సీఎం అయ్యాక ఒక్కడ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయలేదు, విష్ చేయలేదు, ఏమీ చేయలేదు. అలాంటిది అప్పుడు ఆయన తీసుకున్న విధానాలు అల్లు అర్జున్ సైడ్ అంటే ఆయన పీపుల్ సైడ్ ఉన్నాడు, ఈయన మనం సెలబ్రిటీ సైడ్ మనం చూస్తున్నాం అంతే. ఆయన తీసుకున్న మంచిగానే. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి సైడ్ కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అభివృద్ధి సైడ్ ఇప్పుడు కాంగ్రెస్ మనకి టూ పార్టీస్ ఉన్నాయి పొలిటికల్ మేజర్, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ అన్నది ఏంటంటే ఇండియా డెవలప్మెంట్. వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ అంటే ఫీడ్ ద పీపుల్, లుక్ ఫర్ ద ఫార్మర్స్ అన్నట్టు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు రెండు ఈక్వల్గానే బ్యాలెన్స్ చేశారు.
ఆయన విధానాల్లో ఇంకా నచ్చక అంటే కొద్దిగా అందరూ పక్కకి పెట్టారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సంగమేశ్. ఏం చేస్తుంటారు? నేను పెయింట్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 6 పథకాలు ఆయన ప్రకటించాడంటే 6 ప్రకటనలు చేస్తున్నాడు. లేబర్కి బాగానే చూస్తున్నాడు. మరి మన ఇవి పిఎఫ్ ఇవి నూనెలు పెడతామంటే నూనెలు కూడా పెట్టాడు. అన్నీ బాగా చేస్తున్నాడు కదా. కొద్దిగా లేబర్ రూములు కూడా కిరాయిలు ఎక్కువ అంటే అవి కిరాయిలు తగ్గించమని చెప్తున్నాడు లేబర్కి. అవి రేవంత్ రెడ్డి వచ్చిన కానీ బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ వచ్చి కానీ ఇంకా బాగుంది. ఈయన వచ్చాడు, ఈయన ఆయన ఎలా చేశాడు, ఈయన అలాగే చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. యా యా మీ పేరు సార్? రవి అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతం అయితే ఏం చేయట్లే, జాబ్ రిటైర్ అయిపోయాను. యా రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకైతే కంఫర్టబుల్ అండి. వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ దట్ ఐ డు నాట్ ఓట్. అది సో ఓట్ చేయండి కాబట్టి సో నాకు ఒక పర్టికులర్ రియాక్షన్ అంటూ ఏం లేదు. బట్ జనరల్లీ స్పీకింగ్ నో చేంజ్ ఈజ్ ఓకే, రైట్? దెర్ ఇస్ నో బ్యాడ్ చేంజ్. హైడ్రా గురించి చాలా నెగిటివిటీ ఆయనకి వచ్చింది, బట్ హీఈస్ అట్లీస్ట్ ట్రయింగ్ టు మేక్ సమ్ డిఫరెన్స్. కొన్ని తప్పులు అయ్యాయా అంటే మేబీ ఎవరికైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అయిందో వాళ్ళు అనుకుంటుండొచ్చు, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ ఓకే. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్. నాకేం లేదండి, ఒపీనియన్ లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? రాష్ట్రం అభివృద్ధి దేశం అభివృద్ధితో కలిసి ఉంటుంది కాబట్టి ఐ థింక్ వీఆర్ ఓకే, వీఆర్ డూయింగ్ ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శామ్. నా పేరు ఏం చేస్తుంటారు సార్? నా ట్రావెల్ ఏజెన్సీ ఉంది నాకు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన కంటే మనకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రజలకి కొన్ని ఇచ్చారు సౌకర్యాలు, ఏది మహిళలే అయ్యి. కాకపోతే వాటి మీద భారం పడిద్ది, ఎట్లా ప్రజలపై వేరే వాళ్ళు భారం పడిద్ది. కానీ ఈ ట్రైడ్ సంథింగ్ అట్లీస్ట్ కరప్షన్ లేకుండా అట్లాంటివి ట్రై చేశాడు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది కొద్దిగా డౌట్ఫుల్లే. ప్లస్ కుటుంబ పాలన గురించి కొద్దిగా బయటకు వచ్చింది అన్నట్టుగా కొద్దిగా అనిపిస్తుంది, అంతే. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే కేసీఆర్ గారి పాలన అంటే పాలన బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆన్ ద హోల్ చూసుకుంటే వాళ్ళ కుటుంబము డామినేషన్ ఉంటుంది కాబట్టి సో మిగతా అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా పనిచేయడానికి కొద్దిగా కష్టమైద్ది. వేరే మినిస్టర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా స్క్రీన్ మీద వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అది కష్టమైద్ది. సో అది లేకుండా ఇప్పుడు ఆన్ ద హోల్ కాంగ్రెస్ యాజ్ ఎ టీమ్ పోతుందని నేను అనుకుంటున్నా. అది అంటే ఆ స్కోప్ ఉంది కాంగ్రెస్లో, బట్ టు విచ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అండ్ గెట్టింగ్ ఇంప్లిమెంటెడ్, దట్ ఈస్ ఆల్సో డౌట్ఫుల్. బికాస్ అగైన్ కాంగ్రెస్ ఈజ్ డిపెండెడ్ ఆన్ సెంట్రల్ మీద నుంచి వాళ్ళకి ఫండ్స్ రావాలి. సెంట్రల్లో వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి ఆన్ ద హోల్ టఫ్ సిచ్యువేషనే. బట్ ఏంటంటే కొద్దిగా కుటుంబ పాలన పోయింది అన్నట్టు అనిపిస్తుంది. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శివ. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని అనుకుంటున్నాము. అయితే కొన్ని ప్రత్యేక రంగాలు, వ్యవసాయం, రోడ్లు, నిర్మాణాలు, భవనాలు, ఈ రంగాల్లో చాలా బాగుందని అనుకుంటున్నాము. ఐటీ కూడా బాగుంది. కానీ హైడ్రా వంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నప్పుడు పేదవారి గురించి ఎక్కువ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో పెద్దగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా మాకైతే ఎక్కువ తేడా ఏం కనిపించట్లేదు. సో ఈ విషయంలో మీరు వేరే వర్గాలను అడిగితే బాగుంటుంది. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు సార్ ప్రస్తుతానికి? ఈ 1 సంవత్సరం పాలనలో ఎస్టిమేట్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఎక్కువ తేడాలు అయితే కనిపించట్లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని అనిపించట్లేదు, అలాగే ఏమైనా కోల్పోతున్నాం అని కూడా ఏమనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? మా పేరు హంసకుమారి గారు. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ వర్క్ చేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు నేను భరిస్తున్నా అంటున్నాడు. సరే ఈ పక్కన పెడితే రేవంత్ రెడ్డి పాలన
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచితాలకు ప్రాముఖ్యత ఇవ్వద్దు ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు మన మోడీ గారు చెప్పినట్టు, మోడీ అని నెక్స్ట్ పాకిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, అక్కడ ఉచితాల పథకం పెట్టి దేశాలు నాశనం అయిపోయాయి. అయితే పోతే ఉచితాల మీద ఎక్కువ ప్రాముఖ్యత పెట్టి ప్రజలకు ఎక్కువ ఉచితాలని చెప్పేసి సీటు మీదకి వచ్చాడు, కానీ ఆ పనితనం ఏం కనబడట్లేదు. అంటే ఉచితాలు వద్దు అని చెప్తున్నాం మేము, కానీ పని చేస్తే చాలు, డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే చాలు. ఏదైనా ఎమ్మెల్యేలను కాపాడుకోవడము, ఆ ప్రతిపక్షాలను కాపాడుకోవడము, ఈ మధ్య ఎక్కువ ఎంఐఎం అని పొగడము, హైదరాబాద్లో ఎంఐఎం పొగిడితే చాలు, మనం హైదరాబాద్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎంఐఎం అని పొగడము, చాలా దిగజారి రాజకీయం చేయడము, అది పక్కన పెడితే ఇప్పటివరకు ఉన్న పాలన యథావిధిగా సాగుతుంది అన్నట్టు. ఇక ముందు కొన్ని ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఫ్లైఓవర్ సమస్యలు ఉన్నాయి. ఈ మెయిన్ యూటర్న్స్ పెట్టేసి ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా స్కామ్ చేసింది. యూటర్న్ ఫ్యూల్ పెంచింది, అంటే ఒక్కొక్క కారు 3-4 కిలోమీటర్లు పోవడం, ఫ్యూల్ పెంచింది. ఇప్పుడు ఇది సరిదిద్దుతాడంటే ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఆ గవర్నమెంట్ తప్పులు ఈ గవర్నమెంట్ అలానే కంటిన్యూ చేస్తుంది. మార్పులు ఏం జరగలేదు. కాబట్టి మార్పు కావాలని ఈయన కోటేశాం, కానీ మార్పు మాత్రం జరగట్లేదు, యథావిధిగా నడిపిస్తున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏమంటే భూదందాలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అన్ని రేట్లు పెంచాడు, స్కీమ్స్ అన్నాడు. స్కీమ్స్ ఎందుకు? పని తీస్తే చాలు, పడుతున్నాడు, పని చేసుకుంటాడు, బతుకుతాడు. ఈ ఉచిత స్కీమ్స్ వల్ల ఎవడు లబ్ధి పొందుతున్నాడు? కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ డెవలప్మెంట్ అంటారు, దాంట్లో కమిషన్లు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడేది రోడ్స్, రవాణా ఫెసిలిటీస్ ఇవి చేస్తే చాలు. భూదందాలు చేస్తే ఇప్పుడు గరీబోడు భూమి కొనకుండా అయిపోయాడు. టీఆర్ఎస్ 10 ఏళ్లలో పాలనలో ఒకటి ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్ మాఫియా చేసింది. కాబట్టి ఏ పీదవాడు ఇప్పుడు ఒక ఇల్లు కొనాలంటే చేవెల్లో, మోయినాబాద్ అలా వెళ్ళాలి బీదవారు కొనాలంటే. హైదరాబాద్లో కొనే పరిస్థితి లేదు. ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ₹1,00,000, ₹1,50,000 సంపాదించినా డబుల్ బెడ్రూమ్ కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత రేట్స్ ఎక్స్పెన్సివ్ చేసి దిగిపోయింది గవర్నమెంట్. సరే, ఈయన బారుస్తాడని మనము ఓటేసాం, కానీ ఈయనలో మార్పు కనబడట్లేదు. మరి ఈయనకి ఏం అడ్డుపడుతుందో తెలియదు, కానీ కొంచెం చేంజ్ అయితే కావాలి గవర్నమెంట్. ఇప్పటి వరకు అయితే ఏం మార్పు లేదు, యథావిధిగా సాగుతుంది. మార్పు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటోనే తోలుతుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందని ఆయన పాలనపై ఏం లేదు. ఇంతకుముందు నేను మేస్త్రి వర్క్ చేసేటోని, ఇక్కడ బిల్డింగ్లు వడగొట్టి అది వడగొట్టి ఏం పని లేకుండా చేసింది. లాస్ట్కి ఇప్పుడు ఆటో నడుపుకున్నా ఏముంది, ఇలా ఈ విధంగా ఫ్రీ బస్సులు ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఏమో ఇక్కడ డిస్టిక్ పనులు ఇక్కడ నడవద్దని పెట్టిండు. మా తర్వాత ఏం చేయలేము, మాకేం అర్థం అవుతలేదు. మరి ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారా? అందరికి అందుతున్నాయంటారా? ఇక్కడ ఏం అందుతున్నాయో తెలియదు సార్. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఉండగా కొంచెం మంచిగా అనిపించింది అన్నిటికీ. పనులు కానీ ఏమన్నా వెహికల్స్ నడవడం వల్ల కానీ ఏదానికైనా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే. అయితే ఇప్పుడు చూసుకుంటే మీరు ఆటో నడుపుతారు కాబట్టి హైదరాబాద్ మొత్తం తిరుగుతుంటారు కదా, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు? రోడ్లు కానీ ఇంకేమైనా వ్యవస్థలు అభివృద్ధి జరుగుతుందంటారా? రోడ్లకి ఇట్లా అంటే పెద్ద ఏం తెలియదు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి కూడా ఎంత ఒక 2 నెలలు ఏమవుతుంది అంతే. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? హరి. ఏం చేస్తుంటారు? సెక్యూరిటీ సూపర్వైజర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఇంతే, ఎప్పుడు ఇంతే. సెక్యూరిటీ చేసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే మా బతుకులు. సామాన్యునికి ఏది జరగదు. ఉన్నోడే దోసుకుంటాడు, ఉన్నోడే తింటాడు, ఉన్నోనికే మంచి జరుగుతుంది, లేనోనికి లేనట్టే ఉంది అంతే. ఇప్పుడు ఇది అభివృద్ధి పథకాలు జనాల కోసం ఎలా అందుతున్నాయి అంటారు, ఈ సంక్షేమ పథకాలు కానీ? సంక్షేమం అనేది ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి, ఈ బస్సు ఒకటే ఉంది. బస్సులో కూడా అందరూ కొట్టుకొచ్చేస్తారు. మగవానికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఆడవాళ్ళకే ఉంది, మగవానికి వాల్యూ లేదు. రేట్లు పెంచేసారు. నేను 2016లో హైదరాబాద్కి వచ్చిన, అప్పుడు ₹25 సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేది, ఇప్పుడు ₹35. గవర్నమెంట్ పెరిగిన తర్వాత ₹10 పెరిగిందే తప్ప తగ్గిందేం లేదు. సామాన్యునికి ఏం లేదు, ఉన్నోడే దోసుక తింటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు బాగానే ఉంది. రైతు బంధు అని తర్వాత అన్నీ మంచిగానే చేశారు, కానీ వ్యతిరేకత అనేది ఎట్లొచ్చింది అనేది తెలియదుగా వచ్చింది. అంతా ఒకటే అనుకున్నారు. 10 సంవత్సరాలు అతనికి ఇచ్చిన అవకాశం, ఒకసారి ఇతనికి ఇద్దామని చెప్పేసి అన్నారు. ఆంధ్రాలో ఎట్లా జరిగిందో ఇక్కడ అంతే జరిగింది. జరిగిన దానికి రెండింతలు బాధపడుతున్నారు.
థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? సత్యనారాయణ, ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదండి, ఇచ్చేదే ఇస్తలేడు. పింఛన్ 4,000 అని లేదండి, అంతే. ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా సార్, అవి ఎంతవరకు అందుతున్నాయి అంటారు జనాలలో? ఏమో మాకు అవన్నీ లేవు. పింఛను 4 చేస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు. అన్ని ఏదేదో చూసుకుంటున్నా, అంతే. మాకేం సంబంధం లేదు. మరి ఇది చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయననే ఇచ్చింది, ఇప్పుడు ఇస్తున్నారు పింఛను. ఇంతవరకు ఇస్తానని చెప్పి ఇస్తానే లేడు, మళ్ళీ ఇట్లా అట్లా ఉంది. అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? మంచిగా ఉంది, ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు దశరథ. ఏం చేస్తుంటారు సార్? నేను మున్సిపాలిటీ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనకి ఏం చేస్తారు? ఇగో ఆయన ఎట్లా చేసి, ఇగో ఆయన చేసింది అట్లా చేసిండు. ఈయన ఏం చేస్తాడో తెలియదు మనకు. వాళ్ళ పరిపాలన వాళ్ళ చేతిలో ఉంది. మనం ఏం చేస్తాం? మనం కష్టం చేసుకున్నది మనకు వెళ్తుంది. కష్టం చేసేదాకా ఓళ్ళు పెట్టరు మనకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టాడు, కేసీఆర్ చేసిండు, కేసీఆర్ పెట్టిండా. మన కష్టం మనకి, అంతే. కానీ ఇగో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, మనకైతే తెలియదు. కానీ కొలు చెప్తారు. కానీ మరి ఇది చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన గురించి మీకు ఏమైనా తెలుసా సార్? మీ అభిప్రాయం? ఆయనకి మంచిగానే చేసిండు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి చేస్తున్నాడు. కానీ ఇక రాంగారంగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆయన చేయబట్టి. ఏమేమి చేస్తాడో చూడాలి, అంతేగాని మనకి ఇంకా ఏం చెప్పు. 4,000 అన్నాడు, కానీ 2,000 కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి మనకు. రేవంత్ రెడ్డి ఇచ్చి రాలేవు మనకు. ఇక 2,000 అయితే కేసీఆర్ చేసినవి వస్తున్నాయి మనకు, అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ, నమస్తే. మీ పేరమ్మా? చంద్రమ్మ. ఏం చేస్తుంటారు? ఇంకా ఇంట్లో పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు రేవంత్ రెడ్డి 4,000 వేసే కాడ 2,000 వేస్తున్నాడు. మా కాళ్ళు నొప్పులు అయితే చచ్చిపోతున్నాం, నడవలేకపోతున్నాం సార్. మేము నడవలేకపోతున్నాం, దమ్ము వస్తుంది మాకు. పనిచేసి యువతలకు దాటాలంటే భయం వేస్తుంది. మొన్న ఒక ఆయనకు చేయికి దెబ్బ తాకింది, యాక్సిడెంట్ అయింది. ఆయన బదులు నేను పోతున్నా. ఇంకా చిన్న పోయి గిన్నెలు దోమి చేస్తున్నా పిల్లల కాడికి. అందుకే నాకు శాతం అయితే లేదు. మా వాళ్ళు కొడుకు గంజి పోస్తలేడు, కోడలు గంజి పోస్తలేదు. అలాగుంటున్నా. నాకు రాసిన కార్డు లేదు, బియ్యం వస్తలేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పటికే వస్తున్నాయి సార్ మాకు. అప్పటి 2,000 పడుతున్నాయి. ఇంకా బియ్యం లేవు, ఏమి లేవు నాకు. ఇంకా అలాగ దొబ్బింటున్నాను, అలా గుచ్చలో ఉంటున్నా, అలా ఉన్నా. ఎవరు పెట్టారు, వండుకోవాలా, తినాలా. గ్యాస్ ఉడకలేదు. పిరి గ్యాస్ అంటే పిరి గ్యాస్ రానేలేదు. కరెంట్ ఉంది గుడిసెలో ఉంటుంది. అలా కిరాయి కట్టాలి. 2,000 కిరాయి కట్టుకుంటుంటాము, కరెంటు బిల్లు. థ్యాంక్స్ అమ్మ.